నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసియున్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా నెల్లూరుకు చెందిన దువ్వూరు వెంకటరామిరెడ్డి, సుజాతమ్మ, దువ్వూరు నాగేష్ ఉభయదాతగా వ్యవహరించారు. 4 ఏళ్లు పైగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఇంకా దాతలు ముందుకొచ్చి సహకరించాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కోరారు. దువ్వూరు పద్మజమ్మ జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉబేదావు, పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, ఇప్పలపల్లి కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, నాగయ్య, ఆలయ పూజారి రెట్టపల్లి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. भगवती कोटम्म तल्ली देवताय नमः। समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। सच्चिदानंद सद्गुरु जय कोटम्म तल्ली। जय कोटम्म तल्ली। నెల్లూరు జిల్లా కోట పట్టణం నెలాఖరులో జరుపుతున్నటువంటి నెల్లూరు వాస్తవులైనటువంటి దువ్వూరు నగేష్ రెడ్డి గారు, వారి శ్రీమతి శైలజమ్మ గారు, వీరి యొక్క దాతృత్వంతో వాళ్ళ నాన్నగారైన కీర్తిశేషులు దువ్వూరు వెంకటరామిరెడ్డి గారు, దువ్వూరు సుజాతమ్మ గారు, వీరి యొక్క ధర్మపత్ని అయినటువంటి దువ్వూరు పద్మజమ్మ గారి జ్ఞాపకార్థంగా వారి శ్రీవారు అయినటువంటి నగేష్ రెడ్డి గారు ఈరోజు ఈ మహాప్రసాద కార్యక్రమాన్ని తలపెట్టారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్య ప్రశ్నించడానికి గౌరవంగా ఆనందంగా ఉండాలని కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ, ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలన్నా ఒక అదృష్టం కావాలి. మనం ఎంత సంపాదించినా ఏది చేసినా సరే ఆకలిగా ఉన్నవాడికి అంత అన్నం పెడితే దాంట్లో ఉన్న తృప్తి, దాంట్లో ఉన్న పుణ్యం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరూ దాతలయ్యి
ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అది అమ్మగారు గంటగొడతాము పొందాలని హృదయపూర్వకంగా అందరినీ